నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను శాంతి ముందుగా ముఖ్యాంశాలు హరిత ఇంధన వాహనాల తయారీకి భారత్ కేంద్రంగా మారిందన్న ప్రధాని స్వదేశీయంగా తయారైన ఎలక్ట్రిక్ కారు ఈ వితారాను ప్రారంభించిన నరేంద్ర మోదీ ఈ నెల 28 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ చైనా దేశాల పర్యటన ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరిలను నౌకాదళంలోకి చేర్చిన రక్షణ మంత్రి ఈ యుద్ధ నౌకలు నావికా దళానికి గర్వకారణమన్న రాజ్నాథ్ సింగ్ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. వార్తలోని వివరాలు. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు అహ్మదాబాద్లోని హంసల్పూర్లో స్థానికంగా తయారవుతున్న హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తులను ప్రారంభించారు. అనంతరం వాటిని ఆయన పరిశీలించారు. అలాగే ప్రముఖ కార్ల ఉత్పత్తి సంస్థ సుజుకి తొలిసారి తయారు చేసిన బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు ఈ వితారాను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్లను 100 దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఎలక్ట్రిక్ కార్లను 100 దేశాలకు ఎగుమతి చేయనుండటం దేశంలో ఇదే తొలిసారి. ఈ కార్లను ప్రారంభించిన అనంతరం వాటిలో వినియోగించిన బ్యాటరీలు ఇతర పరికరాలను ప్రధానమంత్రి ఆసక్తిగా పరిశీలించారు. నైపుణ్యం ఉన్న శ్రామిక శక్తి దేశానికి చోదక శక్తిగా ఉపయోగపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అహ్మదాబాద్లోని హంసల్పూర్లో బ్యాటరీ ఎలక్ట్రిక్ కారును ప్రారంభించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ దేశీయ పరిజ్ఞానంతో తయారైన సుజుకి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను జపాన్ సహా ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. భారత జపాన్ దేశాల మధ్య బలమైన సంబంధాలకు ఇది ప్రతీక అని పేర్కొన్నారు. In India as its global manufacturing hub, Vikasit Bharat at 2047, Suzuki Group is committed to achieve deep localization and make in India for the world. ये मेक इन इंडिया मेक फॉर द वर्ल्ड हमारे उस लक्ष्य की तरफ एक बड़ी छलांग है. आज से भारत में बने इलेक्ट्रिक व्हीकल्स 100 देशों को एक्सपोर्ट किए जाएंगे. साथ ही आज हाइब्रिड बैटरी इलेक्ट्रोड मैन्युफैक्चरिंग भी स्टार्ट हो रही है. आज का ये दिन भारत और जापान की फ्रेंडशिप को भी नया आयाम दे रहा है. सुजुकी जापान भारत में मैन्युफैक्चरिंग कर रही है और जो गाड़ियां बन रही है वो वापस जापान को एक्सपोर्ट की जा रही है. ये जापान और भारत के रिश्तों की मजबूती तो है ही, भारत को लेकर ग्लोबल कंपनियों के भरोसे को भी ये आपके सामने प्रस्तुत करता है. एक तरह से मारुति सुजुकी जैसी कंपनियां मेक इन इंडिया की ब्रांड एम्बेसडर बन चुकी है. హరిత ఇంధన వాహనాల తయారీలో భారత్ ప్రత్యేక కేంద్రంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని హంసల్పూర్లో ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ సుజుకి తొలిసారి తయారు చేసిన హరిత ఇంధన ఈ వితారా కార్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ వాహనాల్లో వినియోగించిన ప్రతి వస్తువు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైందని తెలిపారు. వీటిని 100 దేశాలకు ఎగుమతి చేయనున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28 నుంచి జపాన్ చైనా దేశాల్లో పర్యటిస్తారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28న ప్రధాని జపాన్ పర్యటనకు బయలుదేరతారని తెలిపారు. ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబాతో కలిసి 15వ ఇండియా జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. 2 రోజుల పాటు జపాన్లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. జపాన్ పర్యటన అనంతరం ప్రధాని చైనాలో పర్యటిస్తారని ఆయన పేర్కొన్నారు. August. He will be in Japan on the 29th and the 30th of August for holding the 15th India-Japan Annual Summit
with the Prime Minister of Japan, His Excellency Shigeru Ishiba. This is a significant visit for several reasons. It's Prime Minister Modi's first annual summit with Prime Minister Ishiba. It is also his first standalone visit to Japan in nearly 7 years. He last visited for the annual summit in 2018. Since then, of course, he has visited Japan, but that has been for multilateral engagements and other ceremonial events. So this will be a visit that will be fully dedicated to the bilateral agenda between India and Japan. This is also Prime Minister's 8th visit to Japan since he took office in 2014 and reflects the very high priority that this particular relationship. ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరులు స్వావలంబన భారత్ కలను సాకారం చేస్తాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని తూర్పు నావికాదళంలో ఈరోజు ఐఎన్ఎస్ ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత నౌకాదళ గార్డ్ ఆఫ్ ఆనర్ ను ఆయన అందుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఐఎన్ఎస్ ఉదయగిరి, హిమగిరిలు భారత్కు గర్వకారణంగా నిలుస్తాయన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనను ఈ యుద్ధ నౌకలు నిజం చేస్తాయన్నారు. భూమార్గం ద్వారానే కాకుండా సముద్ర మార్గంలోనూ దేశం ఎంతో ప్రగతిని గుర్తింపు సాధించిందని పేర్కొన్నారు. आज आईएनएस उदयगिरी और आईएनएस हिमगिरी की कमीशनिंग के इस हिस्टोरिक मोमेंट पर आप सबके बीच उपस्थित होना मुझे बेहद अच्छा लगा है. मैं राष्ट्र की तरफ से इंडियन नेवी के मेन एंड वीमेन के प्रति कृतज्ञता व्यक्त करता हूं, जो पूरे डेडिकेशन के साथ राष्ट्र की सेवा में लगे हुए हैं. मैं इंडियन नेवी के ऑफिसर्स तथा सोल्जर्स को, बजगांव डॉक्स शिप बिल्डर्स लिमिटेड को, गार्डन रीच शिप बिल्डर्स एवं इंजीनियर्स को और सभी देशवासियों को बहुत बहुत बधाई और हार्दिक शुभकामनाएं देता हूं. आईएनएस उदयगिरी और आईएनएस हिमगिरी की कमीशनिंग आत्मनिर्भर भारत के सपने की एक साकार होती तस्वीर है. साथ ही हमारे विजन और कमिटमेंट का भी मैं मानता हूं कि यह प्रमाण है. मैं इंडियन नेवी को इस अवसर पर और विशेष बधाई देता हूं. आईएनएस उदयगिरी और आईएनएस हिमगिरी के शामिल होने से हमारी नेवी की स्ट्रेंथ, उसकी रीच और उसकी रेजिलियंस में भारी बढ़ोतरी होगी, ऐसा मेरा विश्वास है. భారత తూర్పు నౌకాదళం మరింత బలోపేతం కానుంది. యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి ఈరోజు భారత నౌకాదళంలో చేరాయి. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో జరిగే కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ధ నౌకలను తూర్పు నౌకాదళానికి అందించారు. ఈ నౌకల విశేషాలను ఇప్పుడు చూద్దాం. భారత త్రివిధ దళాల్లో ఒకటైన నౌకాదళం గత దశాబ్దంన్నరగా మరింత శక్తిని పుంజుకుంటోంది. ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే తూర్పు తీర నౌకాదళం ఎప్పటికప్పుడు కొత్త యుద్ధ నౌకలను సమీకరించుకుని మారుతున్న కాలాన్ని, మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా మరింత శక్తి సమన్వితమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలు సైతం తూర్పు నావికాదళంలో కీలక పాత్ర పోషించనున్నాయి. దేశ రక్షణ రంగానికి సంబంధించిన యుద్ధ నౌకల తయారీ, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఇప్పటివరకు విదేశాలపై ఆధారపడే పరిస్థితి ఉండేది. కానీ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం స్వదేశీ పరిజ్ఞానం, సాంకేతికతను అందిపుచ్చుకుని ఆత్మనిర్భర్ భారత్ కు అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో దాదాపు అన్ని ఆయుధాలను దేశీయంగానే తయారు చేసేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా చేపట్టి ఆపరేషన్ సింధూర్లో దేశీయంగా తయారైన ఆయుధాలనే వినియోగించినట్లు సైన్యం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారత నౌకాదళాన్ని స్వదేశీ పరిజ్ఞానం, సాంకేతికతలో మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రాజెక్టు 17Aలో మొదటిదైన స్టైల్త్ ఫ్రిగేట్ హిమగిరి, F-34, ఉదయగిరి F-35లను దేశీయంగా నిర్మించారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ హిమగిరి F-34ను నిర్మించగా, ముంబైలోని మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ ఉదయగిరి F-35ను నిర్మించింది. భారత నౌకాదళంలోని యుద్ధ నౌకల డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ నౌక ఉదయగిరి కావడం విశేషం. ఒక్కొక్క నౌక 6700 టన్నుల బరువు ఉన్నట్లు తూర్పు నావికాదళం పేర్కొంది.
ఈ ఫ్రిగేట్లు ఇప్పటివరకు ఉన్న శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ల కంటే 5% పెద్దవి కావడం మరో విశేషమని తెలిపింది. కంబైన్డ్ డీజిల్, గ్యాస్ ప్రొపల్షన్ ద్వారా ఈ యుద్ధ నౌకలు పనిచేస్తాయి. వీటికి ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ వ్యవస్థను సమకూర్చారు. తద్వారా ఈ నౌకలు మరింత శక్తివంతంగా పనిచేస్తాయని తూర్పు నావికాదళం తెలిపింది. ఇక హిమగిరి F-34, ఉదయగిరి F-35 యుద్ధ నౌకలకు ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే సూపర్ సోనిక్ క్షిపణులను, ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మధ్యస్థాయి క్షిపణులను, 76 mm మధ్యస్థాయి తుపాకులను, 30 mm 12.7 mm ఆయుధాలను, యాంటీ సబ్మెరైన్ సముద్ర అంతర్భాగంలో ప్రయోగించే ఆయుధాలను అమర్చారు. ఇక ఈ 2 నౌకలను వేర్వేరు ప్రాంతాలలో తయారు చేయడంతో పాటు వీటికి 200కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అందించిన పరికరాలను వినియోగించారు. హిమగిరి F-34, ఉదయగిరి F-35 నిర్మాణంలో 4000 మంది ఇంజనీర్లు, సిబ్బంది పాలుపంచుకున్నారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంకుల నిర్ణయాలు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమైంది. గత సమావేశంలో నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టుపై సమీక్ష నిర్వహించారు. సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమానికి బ్యాంకుల సహకారంపై చర్చించారు. 175 నియోజకవర్గాల్లో MSME ఈ పార్కుల ఏర్పాటు అంశంపైన చర్చించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులు ఎంతో మేలు చేస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ రోజు శ్రీకాకుళం నగరంలో మట్టి విగ్రహాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పర్యావరణ హితంగా వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చక్రవర్తి గారు అక్కడికి వెళ్ళిపోండి. రండి సార్. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎకో ఫ్రెండ్లీ గణపతుల తయారీ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. 7,730 మట్టి వినాయక విగ్రహాలు తయారు చేయడంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సాధించగా ఆ పత్రాన్ని సంస్థ ప్రతినిధులు మంత్రి సమక్షంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాకి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మట్టి గణపతి విగ్రహాలని ప్రతిష్ఠించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. Has created a world record today by involving more than 7,400 students and youth in the clay idol making today on the eve of Vinayaka Chauthi tomorrow. This attempt was made not only to make the people participative in the festival and also create an awareness among the public, more particularly youth and more particularly the school children who have been made participative in the program today about the protection of environment protection, because the most of the diseases, particularly the cancer, is on the rise. Cancer cases are on the rise. This is because of our lifestyles, food habits, and also pollution in the air and adulteration in the food. వార్తల్లో స్వల్ప విరామం. 3 కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజు కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ?
అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్లు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్ లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. తిరిగి వార్తలకి స్వాగతం. రాష్ట్రంలో 1052 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించారు. స్త్రీశక్తి పథకంలో ఉచిత బస్సు పథకం అమలుపై పలువురు మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ కొత్తగా వచ్చే బస్సుల్లో పల్లె వెలుగు, ఏసీ, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు రావడం వల్ల బస్సుల కొరత తీరుతుందన్నారు. జిల్లా కేంద్రమైనటువంటి భీమవరం బస్ స్టేషన్ ముఖ్యంగా స్త్రీశక్తి పథకం అమలు తీరు రావడం జరిగింది. కొంతమంది కార్యదర్శులు కూడా మాట్లాడడం జరిగింది. బస్సులో కూర్చున్న వాళ్ళు బయట కూడా మాట్లాడారు. స్త్రీశక్తి పథకం ఈ నెల స్వాతంత్ర దినోత్సవం 15వ తారీఖు ప్రారంభమైనటువంటి పథకం అన్ని జిల్లాల్లో కూడా చాలా విజయవంతంగా ముఖ్యంగా సజావుగా సాగుతుంది. సజావుగా ఎందుకంటే మన పొరుగు రాష్ట్రాలతో కంపేర్ చేసినట్లయితే మనది ఖచ్చితంగా చాలా సహజంగాను సజావుగాను ఏ విధంగా ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. అంటే పక్క రాష్ట్రంలో ఏంటంటే వాళ్ళు ప్యాసింజర్లు ఆది పూజకు అధిపతి, అగ్ర పూజలందుకునే బొజ్జ గణపయ్య వాడవాడల పూజలందుకునేందుకు కొలువు తీరనున్నారు. మండపాల ఏర్పాట్లు, విగ్రహాల కొనుగోలుతో యువకులు సందడి చేస్తున్నారు. గణేష్ ఉత్సవాల ప్రాధాన్యత, మట్టి వినాయకులకు పెరిగిన ఆదరణ, తయారీదారులకు పెరిగిన ఉపాధితో ఎక్కడ చూసినా కోలాహలంగా పెరిగింది. మరి ఆ విశేషాలంటూ ఈ కథనంలో చూద్దాం. కోవడం కోసం యువతను ఏకం చేసేందుకు 1893లో మహారాష్ట్ర పూణే కేంద్రంగా సర్వజనైక్య గణేష్ ఉత్సవాలకు నాయకులు పిలుపునిచ్చారు. గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ వేడుకల్లో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. లోకమాన్య బాల గంగాధర తిలక్ గణేశోత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు. నాటి నుంచి వినాయక నవరాత్రులు మహారాష్ట్రను దాటి భారతదేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. స్వాతంత్ర పోరాట విప్లవ నాయకుడు లోకమాన్య బాల గంగాధర తిలక్ దేశ ప్రజల ఐక్యతను, సామూహిక స్ఫూర్తిని పెంపొందించేందుకు గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా వేసిన ముందడుగు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని బలోపేతం చేసింది. తిలక్ ఈ ఉత్సవాలను శాంతియుత ఆయుధంగా మలుచుకున్నారు. బాలగంగాధర తిలక్ పిలుపుతో హైదరాబాద్లో కూడా వినాయకుడి వేడుకలు మొదలయ్యాయి. అలా తొలిసారి ప్రారంభమైన ఈ వేడుకలకు నేడు దేశవ్యాప్తంగా వాడవాడలా వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి వినాయక చవితి ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి వినాయక విగ్రహాలే. దేశం నలుమూలలా కళాకారుల చేతుల మీదుగా రూపుదిద్దుకున్న విగ్రహాలు పూజించే వారి స్తోమతకు తగ్గట్లుగా 3, 5, 9, 11 రోజుల పాటు పూజలందుకుని నిమజ్జనతో గంగ ఒడికి చేరుకుంటాయి. మట్టి గణపయ్యలను పూజించాలంటూ 2016 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులో దేశ ప్రజలందరూ భాగస్వాములయ్యారు. మేము సైతం మట్టి గణపయ్యనే పూజిస్తామంటూ జై కొడుతున్నారు. कि प्लास्टर ऑफ पेरिस से बनी हुई गणेश जी की मूर्तियों का उपयोग न करें। क्यों न गांव के तालाब की मिट्टी से बने हुए गणेश जी का उपयोग न करें। पीओपी की बनी हुई प्रतिमाएं पर्यावरण के लिए अनुकूल नहीं होती हैं। उन्होंने तो बहुत पीड़ा व्यक्त की है और उन्होंने भी की है। मैं भी आप सबसे प्रार्थना करता हूं, क्यों न हम मिट्टी का उपयोग करके गणेश की मूर्तियाँ, दुर्गा की मूर्तियाँ हमारी उस पुरानी परंपरा पर वापस क्यों न आए। पर्यावरण की रक्षा, हमारे नदी तालाबों की रक्षा, उसमें होने वाले प्रदूषण से इस पानी के छोटे छोटे जीवों की रक्षा, ये भी ईश्वर की सेवा ही तो है।
गणेश जी विघ्न हरता है, तो हमें ऐसे गणेश जी नहीं बनाने चाहिए जो विघ्न पैदा करें। मैं नहीं जानता हूं मेरी इन बातों को आप किस रूप में लेंगे, लेकिन ये सिर्फ मैं नहीं कह रहा हूं, कई लोग हैं। ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న గణపయ్యలు పూజలందుకునేందుకు సన్నద్ధమయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వందలాది మంది కళాకారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వినాయక విగ్రహాల తయారీలో పాల్గొన్నారు. ఒకప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రంగులద్దుకున్న విగ్రహాలు పోయి పర్యావరణహిత మట్టి గణపయ్యలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో కళాకారులకు ఉపాధి సైతం పెరిగింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆటోలకు క్యూఆర్ కోడ్తో కూడిన స్టిక్కర్లను ఏర్పాటు చేసినట్లు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. జిల్లా పోలీస్ కవాతు మైదానంలో ఈరోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ పోర్టల్ను ప్రారంభించి ఆటో డ్రైవర్లకు స్టిక్కర్లతో పాటు ఐడీ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులు తమ ఆటో ప్రయాణంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆటోకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయన్నారు. ఏలూరు టౌన్లో ఉన్న ఆటోలన్నిటికీ కూడా స్పెసిఫిక్ నెంబరింగ్ అనేది చేసుకొని దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ దాంట్లో పొందుపరిచిన ఒక మంచి కార్యక్రమం చేశారు. దీని ద్వారా ప్యాసింజర్స్కి ఆటోల మీద ఎక్కువ నమ్మకం కలుగుతుంది. ఎవరైనా లేడీస్ ఆటోలో ప్రయాణించాలన్నా ఒక భయం కానీ ఒక ఆదుర్ద కానీ లేకుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు వెంటనే దాంట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఆ ఆటోలో ఆటోకి చెందిన డ్రైవరే ఉన్నారా, ఎవరైనా అపరిచితుడు ఉన్నారా వాళ్ళు ఇమీడియట్లీ తెలుసుకోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని వాట్సాప్లో వాళ్ళ ఇంటిల్లిపాదికి పంపించవచ్చు. రేపు ఏదైనా ఒక ఇబ్బంది, అన్నిసార్లు ఇబ్బంది పెడతారని కాదు, ఏదైనా ఇబ్బంది ఒక మనసులో ఒక అపనమ్మకం ఉంటుంది. ఆ అపనమ్మకం అనేది దీని ద్వారా పోతుంది. వినాయక చవితి పండుగను పర్యావరణహితంగా జరుపుకోవడంలోనే నిజమైన దేశభక్తి భావం ఉంటుందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. రాయచోటి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1500 మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా జల వనరులను నష్టం కలగదన్నారు. నిమజ్జన సమయంలో జలాశయాల్లో ఉండే జీవరాశుల మనుగడకు ఇబ్బంది కలిగించకుండా చూడాలన్నారు. పూజా సామగ్రిని కొనేటప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లో కొనుగోలు చేయాలన్నారు. సందర్భంగా ప్రభుత్వం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాలుష్యాన్ని నియంత్రించాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల్ని వాడకూడదు, దానివల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది, మన జలవనరులు చెరువులలో కూడా కలుషితం అవుతుంది. సో దాన్ని ప్రజలందరూ గుర్తుంచుకొని మట్టి విగ్రహాలని మాత్రమే పూజలు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 1500 విగ్రహాలని ఇక్కడ ఉచితంగా కూడా ప్రజలకు అందిస్తున్నాం. గడిచిన 10 ఏళ్లలో రైతుల ఆత్మహత్యలో 50% తగ్గుదల. పూణేకు చెందిన వ్యాపారవేత్త ప్రఫుల్ సర్దా దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తులు దేశంలో వ్యవసాయ సంక్షోభం వలన 2004 నుంచి 22 మధ్య 2,58,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 2004 నుంచి 14 వరకు యూపీఏ పాలనలో దేశంలో 1,70,505 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2015 నుంచి 22 వరకు ఎన్డీఏ పాలనలో ఆ సంఖ్య 88,117కు పరిమితమైందన్నారు. యూపీఏ పాలనతో పోలిస్తే ఎన్డీఏ పాలనలో దాదాపు 50% తగ్గుదల కనిపించిందని ఆర్టీఐ పేర్కొంది. దేశంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో ఓపెన్ ఏజ్ విభాగంలో జరిగిన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025 శ్రీనగర్లోని దాల్ సరస్సులో ముగిసింది. ఈ ఫెస్టివల్ కయాకింగ్, కెనోయింగ్, రోయింగ్ వంటి నీటి క్రీడల్లో దేశంలో పెరుగుతున్న ఆదరణను తెలియజేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఈ నెల 21 నుంచి 23 వరకు జరిగిన ఈ ఫెస్టివల్ 2028లో లాస్ ఏంజల్స్లో జరగనున్న ఒలింపిక్స్కు సిద్ధమవుతున్న క్రీడాకారులకు ఒక వేదికగా నిలిచింది. ఈ పోటీల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, కేరళ తొలి 3 స్థానాలను కైవసం చేసుకున్నాయి.
జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో నీల్ గంగా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రెడ్ అలర్ట్ను జారీ చేశారు. ముందు జాగ్రత్తగా అధికారులు 12 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నది నీటి మట్టం కూడా 899 మీటర్లకు పెరిగింది. దోడా డిప్యూటీ కమిషనర్ హర్విందర్ సింగ్ మాట్లాడుతూ చినాబ్ నది ఉప్పొంగడంతో పాటు ఆకస్మిక వరదలు కూడా సంభవించాయని తెలిపారు. దీనివల్ల జాతీయ రహదారి 244పై రాకపోకలకు అంతరాయం వాటిల్లిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ఈ నెల 29 నుంచి 31 వరకు 3 రోజుల పాటు జరగనున్నాయి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో ఫిట్ ఇండియా మిషన్లో భాగంగా ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్కు నివాళులర్పించనున్నారు. ఈ ఏడాది వేడుకలు గంట ఖేల్ కే మైదాన్ మైన్ అనే ఇతివృత్తంతో జరుగుతున్నాయి. మానవ జీవన శైలిలో వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రజలు రోజుకు కనీసం 60 నిమిషాలు శారీరక శ్రమకు కేటాయించాలని ఈ థీమ్ ప్రోత్సహిస్తుంది. రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కార్యక్రమం కోసం సన్నాహాలు ప్రారంభించాయి. గణేష చతుర్థి వేడుకల నేపథ్యంలో దేశమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. గణపతి బప్ప రాక కోసం నగరాలు, పల్లెలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. వీధులన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలు, పూల అలంకరణలు, మంగళ వాయిద్యాలతో కోలాహలంగా మారాయి. ప్రతి వీధిలో పందిళ్లు సందడిగా ముస్తాబవుతున్నాయి. కళాకారులు విగ్రహాల తయారీని పూర్తి చేసి పంపిణీలో నిమగ్నమయ్యారు. ఈ సంవత్సరం చాలా కుటుంబాలు పర్యావరణానికి అనుకూలంగా ఉండే మట్టి విగ్రహాలను ఎంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పూణే, నాగ్పూర్, నాసిక్ వంటి నగరాల్లోనూ గణేష చతుర్థి సందడి కనిపిస్తుంది. పండుగకు కావలసిన పూలు, అలంకరణ వస్తువులు, స్వీట్లు, పూజా సామాగ్రి కొనుగోలుతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. భారత్లో రేపటి నుంచి అమెరికా విధించనున్న 50% సుంకాల అమలు నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 849 పాయింట్ల నష్టంతో 80,786 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 255 పాయింట్ల నష్టంతో 24,712 వద్ద ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలైతే 1800117800 నెంబర్కు ఈ నెల 29వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా కూడా అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.